మందులు వాడినటువంటి రైస్ అండి అది. ఎప్పుడైతే కలుపు మందులు వాడారో దాంట్లో చాలా విషపూరితమైనటువంటి లక్షణాలు బయలుదేరతాయి. అదేవిధంగా మీరు తినే ఆహారానికి భూమి నుంచి సహజంగా వచ్చే పోషకాలు ఏమి అందవు. అంటే ఎక్స్టర్నల్గా మనం ఇచ్చేటువంటి ఈ పిండి పదార్థాలు తప్ప భూమి నుంచి స్వయంగా వచ్చే పోషకాలు రావు. అదే మీ ఆర్గానిక్ రైస్లో ఏం జరుగుద్దంటే పెస్టిసైడ్స్ కానీ ఏమి వాడరు. సహజ సిద్ధంగా భూమి తనలోని పోషకాలని అందించేలాగా భూమిని తయారు చేస్తాం ఆర్గానిక్లో. అంటే అది ఎలాగా గోవు సంబంధించినటువంటి ఆ, వ్యర్థాలతోటి అంటే గోమూత్రం, గోమయం వాటితో తయారు చేసే జీవామృతం, ఖనిజామృతం వాడడం వల్ల గోవు సంబంధించింది వాడడం వల్ల భూమిని సూక్ష్మ పోషకాలు పెంచి దాంట్లో వచ్చే పోషకాలను అందేలాగా చేసేది ఆర్గానిక్ ఫార్మింగ్. దానివల్ల దాంట్లో ద్వారా పండించే ఆహారంలో పోషక విలువలు ఎక్కువ ఉంటాయి. ప్లస్ మీ ఇందులో వాడేవన్నీ దేశవాళీ వరి బియ్యం. అంటే మీరు తినే హైబ్రిడ్ అంటే వంగడాలు అంటే దిగుబడి పెంచే రకమైనటువంటి వంగడాలు అవన్నీ కూడా. అంటే రైతుకి ఎక్కువ దిగుబడిని ఇచ్చేటువంటి కొత్త కొత్త రకాలు పండించి చేసే ఆ బియ్యంలో ఏమి ఉండవు, ఓన్లీ కార్బోహైడ్రేట్ తప్ప. కానీ దేశవాళీ అనేది పూర్వం నుంచి ఉన్నవి. అంటే ఈ పూర్వ విత్తనం దేశవాళీ విత్తనం అనేది పూర్వం నుంచి ఉన్న విత్తనాలు. అవి ఇప్పుడు దేశవాళీ విత్తనాలుగా మళ్ళీ ఇప్పుడు ఆర్గానిక్లో పండిస్తాం. దాంట్లో కార్బోహైడ్రేట్ పర్సెంటేజ్ ఉండదు. ఒక్కొక్క వరి విత్తనానికి ఒక్కొక్క దేశవాళీ రకానికి ఒక్కొక్క రకమైన లక్షణం ఉంటుందండి. ఇప్పుడు సపోజ్ మీరు షుగర్ పేషెంట్లు వాళ్ళకి నవారా అని ఒక రైస్ ఉంటుంది. అది తినడం వల్ల నవారా తగ్గుద్ది. లేదు పిల్లలు పుట్టట్లేదు వాళ్ళకి ఒక రకమైన బియ్యం ఉన్నాయి. లేదు పిల్లలకి ఇమ్యూనిటీ పెరగాలి, మెమరీ పెరగాలి, వాటికి మైసూర్ మల్లిక అనే రైస్ ఉంది. లేదు నేను రెగ్యులర్గా తింటూ నాకు ఎటువంటి ఇబ్బందులు రాకూడదు అనుకుంటే కుజ్జి పటాలియా వెరైటీ ఉంది, కుజ్జి పటాలియా రైస్. అలాగే దూదీశ్వర్ తల్లికి పాలు పెరగాలి, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అనుకున్న తల్లిపాలు ఆరోగ్యంగా రావాలి, తల్లిపాల ఉత్పత్తి పెరగాలని దూదిస్తారు. అలా రకరకాల క్వాలిటీస్ తోటి రకరకాల బియ్యం ఉన్నాయి. అందులో ఈ బియ్యం వాళ్ళకే కాకుండా మిగతా వాళ్ళు కూడా వాడాలి. అంటే ఇప్పుడు సపోజ్ కొందరు అంటారు అంటే పాలు వచ్చే తల్లులకు మాత్రం దూదీశ్వర్ వాడాలని అడుగుతారు. కాదు, దానికున్న ఒక లక్షణం ఎక్స్ట్రా క్వాలిటీ, దాంతోపాటు మిగతా క్వాలిటీస్ ఉంటాయి. అలాగా కార్బోహైడ్రేట్ పర్సెంట్ తక్కువ ఉండటం వల్ల పైగా దేశవాళీ వెరైటీలో ఫైన్గా అంటే ఈ తెల్లగా ఆడం, సెమీ బ్రౌన్ అంటే లైట్గా తవుడు నుంచి ఆడిస్తాం. దానివల్ల B12 అందుతుంది, దానివల్ల రక్తహీనత తగ్గుతుంది, ఫైబర్ కంటెంట్ ఉంటుంది, దానివల్ల ఫ్రీ మోషన్ అవుతుంది, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. కాబట్టి దేశవాళీ బియ్యం తినడం వల్ల ఉపయోగాలు ఇవి. ఆ తర్వాత వాళ్ళకి ఏం కావాలో దాన్ని బట్టి వేస్ట్ చేసుకుంటారు.